వస్తుందా? సో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నామంటే చెత్తంతా చెప్తే చూడట్లేదు యూఎస్ఏ నెంబర్స్. ఇక్కడ పైన కనిపిస్తుంది యూఎస్ఏ నెంబర్స్. ఇక్కడ పైన కనిపిస్తుంది ఒక నెంబర్. ఈ నెంబర్ నుంచి నాకు మొన్న మా ఫ్రెండ్ నాకు మెసేజ్ చేశాను అనమాట. నేనే క్రాక్ నా కొట్టినంటే నాకంటే పెద్ద నేనంటే వాడే పెద్ద తిరుగులో ఉన్నట్టు నాకు మెసేజ్ అనమాట. హాయ్ బంగారం ఏం చేస్తున్నావు అని చెప్పి. అండ్ నేను అనుకున్నాను అప్పుడు ఏమనుకున్నా అంటే తీసుకోవద్దు, మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చి చూసే ఉంటారు. అంటే యూఎస్ఏ నెంబర్ నుంచి వచ్చింది, నన్ను ఒక యూఎస్ఏ అమ్మాయి లవ్ చేస్తున్నారు అనుకున్నారు. కానీ అది ఏంటంటే యాక్చువల్గా అదంతా చేసేది ఇండియన్స్ అనమాట. సో ఈ నెంబర్స్ అనేవి ఎలక్ట్రేట్, ఈ నెంబర్స్ ఏమంటారంటే వర్చువల్ నెంబర్స్ అంటామండి. ఇవి కొన్ని యాప్స్ ఉంటాయి, సెకండ్ లైన్ అని చెప్పేసి, టెక్స్ట్ అని చెప్పేసి. ఇంతకుముందు ఒక మీకు బాగా హల్చల్ అయింది ఇంటర్నెట్లో, అదేసరికి ఇండీ కాల్ అని చెప్పేసి మన నెంబర్తో మనకే ఫోన్ చేయొచ్చు. సో ఎవరి నెంబర్తో వాళ్ళ నెంబర్తో వాళ్ళకి ఫోన్ చేయొచ్చు. సేమ్ అలాంటి ఒక అప్లికేషన్సే కొన్ని ఉంటాయి. అవి వచ్చేసరికి మనకి ఏం చేస్తాయి అంటే యూఎస్ నెంబర్స్ని ప్రొవైడ్ చేస్తాయి అనమాట. సో అయితే మనకి ఈరోజు మీకు ఏం చెప్తున్నానంటే ఈ నెంబర్స్ని ఎలా క్రియేట్ చేస్తాం, ఈ నెంబర్స్తో మనం వాట్సాప్ని ఎలా క్రియేట్ చేయాలి, ఈ నెంబర్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో ఈ నెంబర్స్ తోటి మనం కూడా హాయ్ బంగారం, హాయ్ బీబీ అని చెప్పి ఎలా మెసేజ్ పెట్టాలో నేను చెప్తాను కదా, మీకు ఉన్నాను కదా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసరికి మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళాలి. ఇక్కడ స్క్రీన్ మీద వేస్తూ ఉంటాను మీకు. సో ఫస్ట్ వచ్చేసరికి గూగుల్ క్రోమ్లోకి వెళ్ళాలి. మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఏ బ్రౌజర్లో ఓపెన్ చేయండి, టైప్ చేయండి టెక్స్ట్ నౌ అని చెప్పేసి. టైప్ చేయగానే మీకు ఇక్కడ వెబ్సైట్ వస్తుంది. వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ చేసిన తగ్గిన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ ఇలా వస్తుంది మీకు. ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు, ప్లే స్టోర్లో కూడా ఉంటుంది అప్లికేషన్. సో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. దీన్ని మీరు ఓపెన్ చేసిన ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీరు కనుక కొత్త యూజర్ అయితే మటుకు క్రియేట్ చేసుకోవాలి అకౌంట్ని. సో ఎర్లియర్ యూజర్ అయితే మటుకు డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. నేను ఎర్లియర్ యూజర్ డైరెక్ట్ లాగిన్ అయిపోతాను. నార్మల్ అకౌంట్ క్రియేట్ చేసినట్టే క్రియేట్ చేసుకోవచ్చు. సో జస్ట్ మీరు జీమెయిల్ కానీ ఫేస్బుక్తో కానీ లేదా నార్మల్ ఫోన్ నెంబర్తో కానీ మీరు జస్ట్ సైన్ అప్ అయిపోవచ్చు. సైన్ అప్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీరు నేను సెలెక్ట్ చేసిన ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి. అప్పుడు మీకు నెంబర్ వస్తుంది. మీరు కనుక వేరే సెలెక్ట్ చేసి మీకు ఒక నెంబర్ రాదండి. సో సెలెక్ట్ చేయండి, ఓకే కొట్టండి. సో నెక్స్ట్ కొంచెం స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కొంచెం కిందకి వెళ్ళండి. కొంచెం కిందకి వెళ్ళేసి ఇక్కడ మీకు నెంబర్ అనేది నేను కోడ్ ఇస్తానండి. ఈ కోడ్నే ఫాలో అవ్వండి. 365 మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను 365. అప్పుడే మీరు వాట్సాప్ క్రియేట్ చేసుకోగలరు. సో మీరు ఇంకొక కోడ్ ఇస్తే మటుకు నెంబర్ అయితే వస్తుంది, మాత్రం వాట్సాప్ అయితే మాత్రం క్రియేట్ అవ్వాలండి మీకు. సో బ్యాన్ అని చెప్పి వస్తుంది. సో మీరు 365 ఎంటర్ చేయాలి. సో మీకు నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. డైరెక్ట్ మీరు నార్మల్ వాట్సాప్ని ఎలా క్రియేట్ చేసుకుని అలా క్రియేట్ చేసుకోండి. కోడ్ వస్తుంది, కోడ్ ఎంటర్ చేయండి. దట్స్ ఇట్. మీరు కూడా యూఎస్ఏ నెంబర్ తోటి వాట్సాప్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసరికి దీంట్లో మీరు ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను జస్ట్ ఇది వచ్చేసరికి ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మీకు టీచ్ చేస్తాను, ఇలా చేయొచ్చు అని చెప్పేసి, ఇలా చేస్తారని చెప్పేసి. సో దట్స్ ఇట్ గైస్. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చూసుకున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. So thanks for watching. This is POKALA signing off. See you in the next video. Bye bye.